వేసవి సెలవుల నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. దేవీపట్నం మండలంలో అరణ్య ప్రాంతంలో ఉన్న పాపికొండలు విహారయాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ప్రత్యేక బస్సులు, కార్లు, వెహికల్తో అక్కడికి చేరుకున్నారు. దీంతో అనేక బోట్లలో ఈ పాపికొండలు విహారయాత్రలో ఆదివారం పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి సరదాగా గడిపారని చెప్పుకోవచ్చు. నిజానికి పాపికొండలు విహారయాత్ర అంటేనే ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. చక్కని గోదావరిపై లాంచీలపై అంటే డబల్ స్టేర్ కూడా ఉంటుంది, కొన్ని ఏసీలు కూడా కింద ఏసీ ఉంటుంది, పైన ఓపెన్ కూడా ఉంటుంది లాంచీలో అని చెప్పుకోవచ్చు. నచ్చిన ఫుడ్ తింటూ స్నాక్స్, టీ, కూల్ డ్రింక్స్ ఇలా మనకి కావాల్సిన ఫుడ్ తింటూ ఆడుతూ పాడుతూ డ్యాన్సులు చేస్తూ చాలా సరదాగా గడిపేదే ఈ పాపికొండలో విహారయాత్రని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తూర్పు ఏజెన్సీకి సంబంధించి పోలవరం జిల్లా రంపచోడవరం సమీపాన దేవీపట్నం మండలంలో ఈ పర్యాటకం ఉంటుంది. ఈ పర్యాటక ప్రాంతం పక్కనే ఆదివాసీల ఇలవేల్పు శ్రీ గండిపోసమ్మ అమ్మవారి ఆలయం సైతం ఉంటుంది. కాస్త గోదావరి పెరిగితే జలదిగ్బంధంలో చిక్కుకునే ఆలయంగా చెప్పుకోవచ్చు. మరోపక్క గిరిపుత్రుల ఆరాధ్య దేవతగా ఈ అమ్మవారి విరాజిల్లుతూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం పర్వదినం వచ్చిందంటే చాలు ఇసుక వేస్తే రాని విధంగా భక్తులు చేరుకుంటూ ఉంటారు. దాదాపు పర్యాటకులతో పాటు గిరిపుత్రులు పెద్ద ఎత్తున ఈ అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. ఒక పక్క పర్యాటకం, మరోపక్క ఆధ్యాత్మికం. దీంతో ఆదివారం ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కలకల్లాడిందని చెప్పుకోవచ్చు. గిరిపుత్రుల ఆరాధ్య దేవతను భక్తులు దర్శించుకుని వంట వార్పు చేసుకుని ప్రసాదాలు అక్కడే స్వీకరించారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా మేము చూస్తున్నాం. గండిపోసమ్మ ఆలయ ప్రాంగణంలో ఎండన సైతం లెక్కసైక గిరిపుత్రులంతా అమ్మవారిని మహిమాన్విత జగన్మాత అయిన శ్రీ గండిపోసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. మరోపక్క ఇదే ప్రాంతంలో ఉన్న పాపికొండలు విహారయాత్రకు సైతం భక్తులు పోటెత్తారు. దీంతో ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా కలకల్లాడుతూ కనిపించింది. చక్కని గోదావరిపై ముందుకు వెళుతూ ఉంటే ఆట పాట, నచ్చిన ఫుడ్ తింటూ ఉంటే చెప్పడం కాదు కానీ మధురమైన అనుభవం ఒక్క దేవీపట్నం, రాజమండ్రి దేవీపట్నం ప్రాంతం నుంచి మొదలైన ఈ పాపికొండలు విహారయాత్రలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ పాపికొండలు అనేవి భద్రాచలం అదేవిధంగా మధ్య వరకు కూడా బోట్లు ఉంటూ ఉంటాయి. ఏ బోట్ అయినా సరే మరలా సాయంత్రం తిరిగి ఈ ప్రాంతానికి వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఎండల్లో సైతం లెక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ విహారయాత్రలో సరదాగా గడిపేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అటు కొండలు ఇటు కొండలు మధ్యలో గోదావరి మధ్యలో ఈ ప్రయాణం కొనసాగుతుంది.